Reverend Christopher Boda sir, our director madam Rambai Boda madam, Pastor Vinay sir and Mrs. Srujana madam, Dr. Christina madam and the family, Dr. Crystal madam and family, Miss Victoria Rani madam, our vice principal, principal madam, our teaching and non-teaching staff, most importantly to our sisters. Today we may smile can even cry, but forgetting these memories, you dare not try. We wish to make this day a memorable one for all our lovely people, so let us begin this day. Now I requesting Miss Srujana madam come forward for starting prayer. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవంగల నాయన, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభా, మీరు ఉదయకాల సమయాన నా తండ్రి మరి కృష్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నా తండ్రి పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి మరి ఇక్కడ ఒక ఫేర్వెల్ అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. పిల్లలందరికీ వారి చదువులో జ్ఞానం దయచేయండి. వారి ఎగ్జామ్స్ రాస్తుండగా కూడా ప్రభా మీ యొక్క తోడును దయచేయండి నా తండ్రి. మరి ఫైనల్ ఇయర్ అమ్మాయిలందరినీ నా తండ్రి వారి యొక్క భవిష్యత్తు గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి మరి వారు వెళ్తుండగా కూడా ప్రభా మీ యొక్క సహాయంను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రోగ్రాం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం నా తండ్రి, ఆమెన్. Thank you, madam. Now we have a dance performance by first years and second years. Come on to the stage. झनक झनक झन खनक खनक खन झनक झनक खनक खनक खन मेरा झुमका उठा के लाया यार वे जो गिरा था बरेली के बाजार में मैं तो ठुमका लगा के शर्मा गई बोली घूम कर बता दे के मैं आ गई मुझको नचा के नाच ले आजा नाच ले मेरी यार तू नाच ले झनक झनक झनका हो नाच ले मेरे यार तू नच ले अब तो लुटा है बाजार सबको बुला के नच ले आजा नाच ले मेरे यार तू नच ले झनक झनक झनका हो नच ले मेरे यार तू नच ले अब तो लुटा है बाजार వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూరతో పిడికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎదిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో పొంగం ముందు జన్మదాయమో బహుశా
హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Thank you for your wonderful performance. Give them a big round of applause. Now we have a game for our sisters. Pujita sister, Chitra sister, Sneha sister, Dhanusha sister. బిస్కెట్ పిరమిడ్ గేమ్ నేమ్ వచ్చేసి సో మీరు బిస్కెట్ని పిరమిడ్ వైజ్ బిల్డ్ చేయాలి 1 minute టైంలో. ఎవరు ఫాస్ట్గా బిల్డ్ చేస్తే దే ఆర్ ద విన్నర్స్. పిరమిడ్ వైజ్ బిల్డ్ చేయాలి బిస్కెట్ని పడిపోకుండా. ఆర్ యూ రెడీ సిస్టర్స్? Time starts now. యుగ పురుషుడు శక పురుషుడు ఇమ్మానుయేలు లోకరక్షకుడు చుక్క పుట్టింది ధరణి మురిసింది రాజులకు రాజు వచ్చాడనింది ఆకాశంలో నా వెలుగే నింపింది శ్రీ యేసు పుట్టాడని
ఇవాళే తండ్రి పరిశుద్ధాత్మతో కలిసిన త్రియేక దేవుడని ఇవాళే మన పితరులకు వాగ్దానం చేయబడిన మెస్సయ్య ఇతడేనని ఇవాళే తన నోటి మాటతో జగమును సృష్టించిన Winner is Snehakka. Thank you, sisters, for your active participation. శకమే ముగిసే నవశకమే మొదలే. Now we have another game for our sisters. Balloon saving. I call upon stage Archana sister, Sandhya sister, Swapna sister, Vinayshila sister. Maunika sister. గేమ్ నేమ్ బెలూన్ సేవింగ్. మీ బెలూన్ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ బెలూన్ని డెస్ట్రాయ్ చేయాలి, అంటే పగలగొట్టాలి. ఎలా అయినా ఎవరిదైతే మిగులుతుందో దే ఆర్ ద విన్నర్స్. ఎవర్ బెలూన్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనం బేతాళం పోదామా, యూదుల రాజు జన్మించినాడు. విన్నర్ ఈస్ మౌనిక అక్క. జన్మ తరింప తరలుదమా, సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ. ఆమేన్, ఆమేన్. ఆయనకు ఇష్టులైన వారికి Winner is Maunika Akka. Give her a big round of applause. గేమ్ యొక్క ట్విస్ట్ ఏంటంటే మన స్వార్థం కోసం మనం ఆలోచిస్తే మనమే గెలుస్తాం, అందరి కోసం ఆలోచిస్తే అందరు గెలుస్తారు. Now I would like to call upon stage our principal madam for speak few words on this occasion. Very good afternoon to everyone. So all the seniors are looking very beautiful. Thank you, madam. Okay. So what is your experiences throughout these 3 years? So did you remember the first day when you have joined? So you are the toughest batch we have ever across. Yes, you are the challenging batch for us. Yes, last year also I said the same thing, right? So one thing I can tell you is all the very best for your future wherever you work. Please do not forget Christina School of Nursing. పేరుని నిలబెట్టాలి. 4 రోజులు పనిచేసి ఎగ్గొట్టేసి చెప్పపెట్టకుండా వెళ్ళకూడదు. అండ్ డు నాట్ కమ్ ఫర్ రిఫరెన్స్ కోసం మా దగ్గరికి కానీ విక్టోరియా మేడం దగ్గరికి రావద్దు.
ఓకే, గో విత్ యువర్ ఓన్ పొటెన్షియల్, గో విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. అర్థమైందా? డోంట్ ఆస్క్ ఫర్ రికమెండేషన్స్ బికాస్ వీ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్సెస్. ప్రీవియస్ స్టూడెంట్స్ ద్వారా మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. ఏంటి, జాయిన్ అయ్యి 1 month చేసి మీ పిల్లలు వెళ్ళిపోయినారు మేడం. నో, వీ డోంట్ వాంట్ టు లిజన్ దిస్. ఓకే, సో గో విత్ యువర్ ఓన్ పొటెన్షియల్. మీకు తెలుస్తుంది మీ హార్డ్ వర్క్ ఏంటి, మీ ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత మీ ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద బిగినింగ్, నాట్ ద ఎండ్. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకొకటి, మన డైరెక్టర్ మేడం సార్ వాళ్ళు జర్నీలో ఉన్నారు. ప్లీజ్ ప్రే ఫర్ దెమ్ ఫర్ ద సేఫెస్ట్ జర్నీ. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ కదా. వాళ్ళు లేకపోతే మనము లేము. సో వాళ్ళ కోసం ప్రేయర్లో, వాళ్ళ ఫ్యామిలీ కోసం మీ ప్రేయర్స్లో గుర్తుపెట్టుకోండి. అండ్ సెండ్ ఆల్ ద అడ్మిషన్స్ పంపించాలి. మా స్కూల్ ఇట్లా బాగుంటుందని మీరు చెప్తేనే వస్తారు కదా. సో రిఫర్ ద స్టూడెంట్స్, యువర్ రిలేటివ్స్, నైబర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. Thank you, madam, for your valuable speech. Now we have a third game for our sisters. Mamata sister, Rakshana sister, Sahiti sister, Sweetie sister. Hello. Thank you, sisters, for your active participation. Now we have another game for our sisters. Eat the apple. I call upon stage Bhumika sister, Srija sister, Aluvelu sister, Navita sister,
Preeti Jinta sister and Ramanita sister. హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని యాపిల్ ఎవరు ఫాస్ట్గా తింటే దే ఆర్ ద విన్నర్స్ అక్క. యేసునామం జయం జయం సాతాను శక్తుల్ లయం లయం. 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 యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. And the winner is Navita akka. Thank you sisters for your active participation. Give them a big round of applause. Now we have another game for our sisters. I call upon stage Manjula sister, Swapna sister to come onto the stage. నన్ను వెలికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెలికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెలికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెలికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. గేమ్ నేమ్ వచ్చేసి బెలూన్ బ్లోయింగ్. ఎలా చూపిస్తా చూడండి నాకు. బెలూన్ బ్లో చేసుకో. గ్లాస్లో బెలూన్ బ్లో చేసుకొని గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పిరమిడ్ వైజ్ బిల్డ్ చేయాలి. Time starts now. బెత్లహేములో బలవంతుడు పుట్టినాడని సందడి, పశుశాలలో పరిశుద్ధుడు పుట్టినాడని సందడి, మినుకుమంటూ తలుక్కుమంటూ చుక్కలు చేసే సందడి, హోసన్నా అంటూ పాటలు పాడే దూతలు చేసే సందడి. సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయే మన రాజు పుట్టాడని, సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయే మన రాజు పుట్టాడని.
ఎస్ సార్. అక్కడ పిరమిడ్ బిల్డ్ చేయాలి అక్క. కన్యామర్య గర్భమందు పుట్టినాడమ్మ రక్షకుడు పుట్టినాడమ్మ యేసయ్య పుట్టినాడమ్మ అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మ రారాజు పుట్టినాడమ్మ మహారాజు పుట్టినాడమ్మ కన్యామర్య గర్భమందు పుట్టినాడమ్మ రక్షకుడు పుట్టినాడమ్మ యేసయ్య పుట్టినాడమ్మ అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మ రారాజు పుట్టినాడమ్మ మహారాజు పుట్టినాడమ్మ నీ కోసం నా కోసం పుట్టినాడమ్మా పుట్టుడే మహారాజుగా పుట్టినాడమ్మా మార్గం సత్యం జీవం యేసయ్యే And the winner is Manjulakka. Thank you sisters for your active participation. Dance for freshers. Now we have a dance performance by freshers. Come forward.
Thank you, freshers, for your wonderful performance. Give them a big round of applause. Now we have gift distribution program for our sisters. I would call upon stage Miss Victoria Rane Madam. I call upon stage Miss Archana sister, Alvelu sister, Bhumika sister, Chitra sister, Danusha sister. Archana sister. మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిడ్డ అలవేలు వచ్చిండే sister. వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే Bhumika sister. Chitra sister. అదరగొట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే మడత పెట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే అదరగొట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే మడత పెట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే తరువే దద్దరిల్లి ఉలికి పడే ఊరే ఉరుమి మేళాలతో Mamata sister. అదిగో నడిచి Manjula వస్తే sister. ఆ సాగుతోన Monica sister. రమే సురుకుమనే సందడిచానా హే వా 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 రే వా ఆ స్మైలు స్మైలు బొబ్బారే వా హే వా 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 రే వా అన్న బిసిలే కొట్టిందే Navita sister. ధూమ్ధామ్ అది 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 గది గది అదరగొట్ట వచ్చిండే చిన్న కన్న మనసిలాయో Pujita sister. అది 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 గది గది మెరుపులెక్క వచ్చిండే షర షర మనసిలాయో అదరగొట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే మడత పెట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే అదరగొట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే మడత పెట్ట వచ్చిండే మెరుపులెక్క వచ్చిండే మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే Madam, speak few words on this. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థర్డ్ ఇయర్ పిల్లలు ఎంత అందంగా కనబడుతున్నట్టే బటర్ఫ్లైస్ ఇక్కడ పనిచేయవు, వీళ్ళని చూస్తే మనం బటర్ఫ్లైస్ చూసినట్టే ఉంది కదా. మరి మీరు జాయిన్ అయినప్పుడు ఎట్లుందో ఒకసారి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే ఎట్లుందో ఒకసారి ఊహించుకోండి. వెళ్ళిపోదామా, ఇక్కడనే ఉందామా, ఏడ్చుకుంటా అని ఎంతమంది అనుకున్నారు? అందరూ అనుకుని ఉంటారు కదా. కానీ ఇంకా లాస్ట్ ట్రైనింగ్ అయిపోయి ముగించి వెళ్ళిపోతున్నాం, ఆ స్టేజ్కి వచ్చినాం. ఉంటారా ఇక్కడే? ఉంటారా? ట్రైనింగ్ అయిపోయినాక ఎంతమంది ఉంటారు చేయొత్తండి. సో మేడం ఎవరికి రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వకండి, వీళ్ళని మళ్ళీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసుకోండి, సరేనా? మరి 3 సంవత్సరాలు ఉంటారంటున్నా మేడం? కడతారు సార్, డబ్బు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫీజు కట్టి మళ్ళీ 3 సంవత్సరాలు చదువుకోండి. డబ్బులు కట్టరు కానీ ఉంటారా? ఫ్రీగా వద్దు, మేము ఉంచుకోము కదా. సరే, మీరు 3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నారు, మరి థర్డ్ ఇయర్ ముగించి ఇక్కడైతే గంప కింద కమ్మిన కోడి పిల్లల్లాగుండ్రు. ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్తుండ్రు. ప్రపంచం చాలా పెద్దది, ఇక్కడున్నంత ప్రొటెక్షన్ బయట ఉంటుందా? ఉండదు. కాబట్టి మన ప్రవర్తనను బట్టే, మన బిహేవియర్ని బట్టి బయట ప్రపంచం కూడా మనకి ఇచ్చే మర్యాద కానీ ప్రొటెక్షన్ కానీ ఇస్తుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? ఉండరు. మీరు ఉద్యోగం చేయాలంటే సిటీలోనే పనిచేయాలి, లేకపోతే ఎక్కడైనా మీకు అనుకూలమైన స్థలంలో. కానీ తల్లిదండ్రుల దగ్గర ఉండి డ్యూటీకి పోయేది చాలా తక్కువ. కాబట్టి మీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చదువుకున్న సంస్థను కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు. మరి మీకోసం ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. ఏంది? ఉద్యోగం కొరకు. మీరు ఇక్కడ నేర్చుకున్నది మీ సొంతం కొరకు కాదు, పేషెంట్ కేర్ చేయడానికి కదా. మీరు పేపర్తో డీలింగ్ కాదు,
ఇంజెక్షన్ ఇచ్చే ముందు కరెక్ట్గా చూసియాలి. ఒకవేళ మీ చేతిలో ఏదన్నా రాంగ్ మెడిసిన్ ఇస్తే అంతే, ఇంకా టికెట్ అక్కర్లేదు, ఎవరు ఇవ్వని అవసరం లేదు, మీరే ఇచ్చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయాలి. మీరందరూ చక్కగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు సహాయం చేయాలని, మీ తల్లిదండ్రులకు సంస్థకు మంచి పేరు తేవాలని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. Thank you, madam, for your valuable words. Now I would like to invite Mrs. Srujana madam for gift distribution. Preeti Jinta sister, Ramanita sister, Sahiti sister, Sandhya sister, நாடின் நன்மகனே பொன்மகனே முத்தாயவனே Sneha sister, Shrija sister, காலம் காத்து Sweetie sister, ரட்சகனே சிம்ஹாரகனே கண்கள் கண்ணனாய் வந்தவனே பயமே மாறிப்போனி அண்ணன் வந்தால் தும்பிட்டு நெல்ல இருட்டில் சிட்டி Monica வாழும் sister, ராஜாவுக்கு எல்லாரும் சொல்ல Vineshira sister, என்னும் ஜனத்திரக்க காலம் எடுத்து வச்சால் சொர்க்கம் போலும் மன்னர் வேண்ட Swapna sister, பேனா கத்தி கொண்டு வித்யாரம்பம் குத்து ஹரிஸ்ரீ தோக்கின் காஞ்சி வலி శీలం పండే మారాత వ్యాధి బింజిల్ పూటి వచ్చో రంగ కలి తీరాత వాషి అన్నన్ని శవ చోరాట పులి ఇడయాన్నొరుకుం నిన్నొరుకుం పండే యావత్ కట్ట చోరా கொண்டு ஜூஸ் அடிச்சு சோடா சர்பத் நுடியில் மதயானை பெருக்கிடும் கருத்து இவனே படைச்சு விட்ட கடவுளுக்கு பத்தில் பத்து thank you, madam. Now I would call upon stage all our third year sister for sharing their experiences. All sisters come on to the dais. Good afternoon, one and all. Respected madams and sir. నాకు ఫస్ట్ టైం ఇక్కడ హాస్టల్ అలవాటు, నాకు అసలు అలవాటు లేదు. నేను హాస్టల్లో ఉంటానో లేదో అని అనుకున్నా, కానీ మా పిన్ని ద్వారా నేను ఇక్కడ ట్రైనింగ్కి వచ్చిన. మా పిన్ని ఇక మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి చెప్పింది. తర్వాత ఇక నాకు కూడా చెప్పిన తర్వాత ఇక నేను హాస్టల్కి వెళ్ళాలా, హాస్టల్ ఎట్లుంటుందో నేను కొన్ని మా ఫ్రెండ్స్కి అడిగిన, హాస్టల్ లైఫ్ ఎట్లుంటుంది ఎట్లా లేదు అని అడిగితే హాస్టల్ లైఫ్ బాగానే ఉంటుంది, కొన్ని హాస్టల్స్లో బాగుంటాయి అని చెప్పిండు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా భయమైంది. ఫస్ట్ అసలు గేట్ నుంచి బయట నుంచి లోపలికి రాగానే అసలు ఎవ్వరు కనిపిస్తలేరు మనుషులు. ఇది హాస్టలా ఏంది అసలు అనిపించింది. తర్వాత ఇంకా వాచ్మెన్ ఆంటీ, అప్పుడు సంపూర్ణ వాళ్ళ పిన్ని ఉండే, ఆ ఆంటీని అడిగితే హాస్టల్ ఎక్కడ అంటే ఇంకా ముందలకు ఉంది అని అన్నది. వామ్మో, ఇంకా ముందలకి, ఇంకెంత ముందలకు పోవాలి, ఇంకా అడవిలాగా ఉందా ఏంది ఇంకా ముందలకి అనుకున్నా. వచ్చేసరికి లోపల చూస్తే నచ్చింది నాకు. రూమ్ చూసుకున్న అంత మంచిగా అయింది. ఇక ఎట్లయినా ఉండాలి, మెయిన్గానే మా డాడీ కష్టంతో చూసి నేను ఇంత పట్టుదలతో నేను ఇక్కడ 3 years ఉన్నాను. మా డాడీ నేను మా తమ్ముడు మా మమ్మీని ముగ్గురిని ఇంట్లో కూర్చోబెట్టి మా డాడీ మమ్మల్ని పోషించుండు. మా డాడీ కష్టంని చూసి మా డాడీ నేను కష్టం రాకుండా నేను ఎట్లయినా 3 years మా డాడీ ఇంత కష్టపడి నన్ను చదివిస్తుండు కదా అని
నేను కష్టపడి 3 years ఇక్కడ చదువుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం వాళ్ళు. మేడం వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేశారు. ఇక ఫస్ట్ రాజమణి మేడం నాకు ఫస్ట్ ఇయర్లో అంత ఎవరితో నేను అంత బాండింగ్ లేదు. ఉన్నా అంటే అందరితో బాగానే ఉన్నా. సెకండ్ ఇయర్లో కూడా అంతే. ఇక థర్డ్ ఇయర్లో నేను ఇక్కడికి వచ్చే థర్డ్ ఇయర్లో మొత్తం నాకు ఈ లీడర్షిప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను దేవుల్లో ఇంకా ఎదిగిన ఇక్కడ చాలా అంటే చాలా. నాకు ఫస్ట్ బైబిల్ చదవడం రాదు, ప్రేయర్ చేసుకోవడం రాదు అసలు. కానీ సాంగ్స్ అంటే పాడడం చాలా ఇష్టం. కానీ నాకు ఇక్కడ పాడాలంటే భయం. ఫస్ట్ ఫ్రెషర్స్గా అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఇక్కడ కాయర్ వాళ్ళు అక్క వాళ్ళు పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించేది. నేను కూడా పాడాలి అని అంటే అక్క వాళ్ళని అడిగిన, అక్క నాకు కూడా పాడడానికి ఛాన్స్ ఇస్తారా అంటే, అది లేదురా జస్ట్ బాప్తిసం తీసుకున్న వాళ్ళు అట్లా ఉండాలి అంటే అయ్యో అని అనుకున్నా. తర్వాత పోనీలే అని వదిలేసిన తర్వాత నాకు ఎట్లా అనిపించిందో ఏమో కానీ మారు మనసు అయితే పొందిన సెకండ్ ఇయర్ ఎండింగ్లో. తర్వాత ఇక వార్డన్ మేడం ద్వారా నేను ఇంకా చాలా నేర్చుకున్న. దేవుళ్ళు ఎట్లా ఎదగాలి, లోకం ఆశలు వదిలేయాలి, ఎట్లుండాలి, పెద్దవాళ్ళని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, అట్లానే చాలా నేర్చుకున్న. ఫ్రెండ్స్ వాల్యూ తెలుసుకున్న, ఫ్యామిలీ విషయంలో తెలుసుకున్న, అన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్నా ఇక్కడ. నాకు అసలు వంటలు కూడా రావు. నేను చపాతీ కూడా ఇక్కడనే నేర్చుకున్నా, పూరి కూడా ఇక్కడనే నేర్చుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తే నేనే చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అందరు నన్ను మోటివేట్ చేశారు. ఇక మా బ్యాచ్ గురించి చెప్పేసరికి మా బ్యాచ్ ఒక అల్లరి బ్యాచ్, చాలా అల్లరి బ్యాచ్. అసలు తిడితే కానీ మేము ఒక పని కూడా ముట్టాం. అసలు తిడితే కానీ ఏదో ఒక పని చేయాలంటే ఫస్ట్ తిట్టిన తర్వాతే నా పని స్టార్ట్ చేస్తామేమో. ఖచ్చితంగా ఇది అని డ్యామ్ షూర్. అసలు నేనైతే మొన్న పశుల పాకలో కూడా అంతే, లాస్ట్ ఇయర్లో కూడా అంతే అయింది. నాకు అసలు ఎట్లా అనిపించింది, ఏంది అసలు మా బ్యాచ్ ఇంత అల్లరి. కానీ చాలా ఎంజాయ్ చేసినాం ఇక్కడ. మేము తిట్టినా కూడా మేము ఏం మనసులో పెట్టుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్, రెస్పెక్టెడ్ మేడమ్స్, సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఈ హాస్టల్కి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను హాస్టల్ నుంచి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఆ హాస్టల్ కూడా అసలు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూళ్ళలోనే చదివిన, మొత్తం కో ఎడ్యుకేషన్ మాది మొత్తం. కానీ నాకు అందరితో ఎట్లా ఉండాలో అస్సలు అడ్జస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకుండే నాకు. కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్నా. అంటే మొత్తం మేడం వాళ్ళు అందరు నేర్పించారు. అందుని బట్టి చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ అడ్మిషన్ రాకపోతుండే. నేనైతే చాలా ప్రేయర్ చేసుకున్నా. అంటే మా డాడీ చెప్పిండు, ప్రేయర్ చెయ్యి అడ్మిషన్ వస్తుంది మంచి దగ్గర అని అంటే, మా డాడీ ఏంది ఇట్లా చెప్తుండు, ఏడన్నా రాని తీయ అనుకొని ఫస్ట్ నేను బీకామ్ చేద్దామనుకొని చేద్దామని అడ్మిషన్ తీసుకున్నా. కానీ ఎందుకో అది రాలేదు. దేవుడి చిత్తం అందులో లేదనుకుంటా. కానీ దేవుడి చిత్తం ఇక్కడ ఉందని ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. అందుని బట్టి ఎంతో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి థ్యాంక్ యూ, నన్ను ఇక్కడి వరకు నడిపించినందుకు. నేను ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నా. అండర్స్టాండింగ్ అయినా కానీ, అడ్జస్ట్మెంట్ అయినా కానీ, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, చాలా అంటే చాలా నేర్పించింది. నేనైతే చాలా మిస్ అవుతా ఈ కాలేజ్ని. ఒకవేళ నేను పోస్ట్ బీఎస్సీ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇంత మంచి కాలేజ్ దొరకదేమో. చాలా థ్యాంక్ యూ నాకు అన్నీ నేర్పించినందుకు. నాకు వంటలు కూడా రావు, ఇప్పటికీ రావు. అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎప్పటికీ రావేమో అనుకొని. కానీ బై గాడ్ గ్రేస్ నేర్చుకుంటా నేను అన్నీ. ఇక్కడికి వచ్చి నేను బోండాలు ఇవన్నీ నేర్చుకున్నా. కానీ అవి ఎప్పటికీ కాలిపోతూ ఉంటుండే. నేను అనుకుంటుండే నా జూనియర్స్ ఏమో అక్కకు వచ్చేమో అని పాపం చాలా ఫీల్ అయ్యి నా దగ్గరకు వస్తుండే. అక్క నువ్వే చేయి అని అంటే, నాకే రాదు బాబోయ్ నేనేం చేయాలి, సరే వేస్తుండే, అది అన్నీ మాడిపోతుండే. అయినా పాపం అందరు తిన్నారు, దానికి చాలా సారీ. ఇంకొకటి ఏంటిదంటే,
నేను ఇక్కడికి వచ్చినాకనే నేను మారుమనసు పొందిన. అందుని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. నేను సార్ ద్వారానే బాప్తిసం తీసుకున్నాం. మేము ముగ్గురం తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది థాట్ కూడా రాలేదు తీసుకోవాలని. అందరు కోయర్లో ఇక్కడ పాటలు పాడుతుంటే నేను అనుకునేదాన్ని నాకు కూడా దేవుడు స్వరం ఇచ్చింది కదా, నేను కూడా వాడాలి అని చాలా ప్రేయర్ చేసుకున్నా దానికోసం. అయితే ఇక ఖచ్చితంగా పట్టుదలతోని బాప్తిసం తీసుకున్నా. ఈడ వాడకున్నా నాకు ఛాన్స్ రాకున్నా నాకు ఆడవాడే ఛాన్స్ ఇచ్చిండు. అందుని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి ఎంతో థ్యాంక్స్. ఈ కాలేజ్కి అయితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఎప్పుడైతే అస్సలు మర్చిపోను. ఐ మిస్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ మేడమ్స్ అండ్ సార్. నేను చిన్నగున్నప్పటి నుంచి హాస్టల్ ఎల్కేజీ నుంచి అందరు చెప్తే వింతగా చూస్తుండొచ్చు. సారీ, ఈ హాస్టల్ నాకు అస్సలు తెలీదు. అంటే మేము ఓఎం నుంచి వచ్చాము, ఓఎం ఫౌండేషన్ నుంచి. అక్కడ ఎట్లా అంటే పేరెంట్స్ లేని వాళ్ళందరికీ స్టడీ నేర్పిస్తారనమాట. ఆ విధంగా మా మమ్మీ అందులోనే వర్క్ చేస్తారు. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అందుని బట్టి థ్యాంక్ యూ మేడం, ఇక్కడ నాకు అడ్మిషన్ ఇచ్చినందుకు. అసలు ఉండకపోయేదేమో, మేనేజ్మెంట్ కోటల ద్వారా అయినా సరే ఇక్కడ అడ్మిషన్ దొరికింది. ఇంత మంచి హాస్టల్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ప్రతి దగ్గర నేను గవర్నమెంట్ హాస్టల్లోనే చదివాను. నిజానికి ఇక్కడ ప్రేయర్లో ఏ విధంగా నేర్వాలి, ఏ విధంగా ఎవరి పట్ల ప్రవర్తించాలి అనేది ప్రతిదీ నేర్చుకున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ మేడం ప్రతిదీ నేర్పించినందుకు. సారీ ప్రిన్సిపల్ మేడం, నేను చేసిన మిస్టేక్స్ అన్నిటికీ నిజంగా సారీ. అదేవిధంగా ఇక్కడ ఉన్న నేనేమన్నా సిస్టర్స్ నా వల్ల ఏమైనా మీరు బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ స్టడీ అంటే నాకు ఇంగ్లీష్ అంటే రాదు. చిన్నగా నుంచి తెలుగు మీడియం ఎక్కడ వెళ్ళినా కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనేసరికి భయం వేసింది ఫస్ట్. ఎట్లా మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారేమో అని. కానీ మేడం వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని తెలుగులో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం మీ అందరికీ. థ్యాంక్ యూ మేడం, ఇంకేం చెప్పలేదు. Good afternoon, one and all. Respected madams and sir. నాకు ఇక్కడికి వచ్చినాకైతే నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. నేను ఒక హిందూని, ఇక్కడికి వచ్చి ఎలా ఉండాలి, ప్రేయర్ చేసుకోవడం, అన్ని పాటలు పాడడం అన్నీ చాలా అంటే చాలా నేర్చుకున్నాను. మేము చాలా అంటే చాలా మిస్టేక్ చేసినా కూడా మేడం అయితే చాలా కవర్ చేశారు. ఏం అనలేదు మమ్మల్ని. మాకు చాలా మోటివేషన్ క్లాసెస్, తిట్లు అట్లా చాలా జరిగినాయి. అయినా కూడా మేడం వాళ్ళు ఏమనకపోయేది. మా ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు తిట్లు అంటే మేము ఫస్ట్ ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ తిట్లు పక్కా ఉంటుంది. అలా 3 years అయితే కంప్లీట్ చేసుకున్నాం. మాకు ప్రిన్సిపల్ మేడం, విక్టోరియా మేడం చాలా మోటివేషన్ క్లాసెస్ ఇచ్చింది. మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేసి. మేమైతే ఇక్కడ చాలా మిస్ అవుతాం మేడం మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా పెద్ద మేడం, డైరెక్టర్ సార్, మిమ్మల్ని అందరినీ నిజంగా చాలా మిస్ అవుతాం మేడం. మేము 3 years ఇక్కడ ఎలా గడిచిపోయినా కూడా మాకు తెలియదు మేడం. ఇంకా ఇక్కడ ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది మేడం. మేము బయటకు వెళ్ళినాక ఎలా ఉంటామో కూడా తెలియదు మేడం. బయట అయితే చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మేము ఇక్కడ చాలా అంటే చాలా సేఫ్టీగా ఉంటున్నాం మేడం. మీ వల్లనే మేము ఇక్కడ ఇంత మంచిగా ఉంటున్నాం మేడం. కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే చాలా బాధ అవుతుంది మేడం. మేము డైరెక్టర్ సార్ని కూడా ఇంకా చాలా మిస్ అవుతున్నాం మేడం. వాళ్ళు ఇక్కడ లేకపోవడం చాలా బాధగా ఉంది మేడం. మా జీవితంలో మేము ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం మేడం. ఇక్కడ నుంచి నెక్స్ట్ జాబ్. అసలు దానిని బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం మేడం. మేమైతే చాలా విషయాలు నిజంగా ఇక్కడికి వచ్చినాక మేము ఎలా ఉండాలి, ఏ స్టెప్ తీసుకుంటే మంచిది, ఏది తీసుకుంటే మంచిది కాదని చాలా విషయాలలో మేము మా సొంతంగా ఏదైతే డిసిషన్ తీసుకోవచ్చని ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకున్నాం మేడం. దానంతా మీ వల్లనే మేడం. మీరు మోటివేషన్ మమ్మల్ని చేసి మమ్మల్ని ఇంత మంచిగా ఉంచినందుకు మీకు చాలా థ్యాంక్ యూ మేడం. మేమైతే నిజంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. రెస్పెక్టెడ్ సార్ అండ్ మేడమ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. నేను ఫస్ట్ ఇక్కడికి అడ్మిషన్కి రాకముందు ఎస్పీ నగర్లో ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను.
జిరాక్స్ సర్టిఫికేట్స్ ఇచ్చిన, ఇంకా 5,000 అడ్మిషన్ ఫీజు కట్టిన. తర్వాత మా సిస్టర్ ఈ స్కూల్లో జాబ్ చేసింది. అయితే తర్వాత తన ద్వారా నాకు ఈ కాలేజ్ తెలుసు. అయితే ఇక్కడికి అడ్మిషన్కి వచ్చినప్పుడు మా డాడీ బయట నుంచి కాలేజ్ అంతా, క్యాంపస్ అంతా చూపించినారు. అబ్బా ఇంత ఉండాలా, ఇంత ముందుకు హాస్టల్లోనే ఉన్నాను నేను 5 years, మళ్ళీ నాది హాస్టల్లోనే ఉండాలా అని చాలా ఫీల్ అయినా. తర్వాత నేను ఇంతకుముందుకు అడ్మిషన్ తీసుకున్న కాలేజ్ వాళ్ళని, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటర్ నుంచి నా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళని ఆంధ్రాకి షిఫ్ట్ చేసిరంట. అయితే నేను చాలా ప్రే చేసుకున్నా, మంచి కాలేజ్ చూపించు ప్రభువా అని. అయితే ప్రే చేసుకున్నప్పుడు మా అక్క ద్వారా ఈ కాలేజ్కి వచ్చిన. ఈ కాలేజ్కి వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరు అక్కడ అడ్మిషన్ తీసుకున్నాక అక్కడ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయినారు, కానీ నన్నైతే దేవుడు ఇక్కడికి నడిపించిండు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఇక్కడ ఉన్న మేడమ్స్ అయితే నన్ను చాలా మోటివేట్ చేసారు, అందుని బట్టి థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చినాక నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఇంతకుముందుకు చాలా యాటిట్యూడ్ ఉండే, ఇక్కడికి వచ్చినాక తగ్గించుకునే గుణం నేర్చుకున్నా, ఎవరి పట్ల ఎలా మెదులుకోవాలో నేర్చుకున్నా. ఇంకా చదువులో కూడా నాకు మేడమ్స్ హెల్ప్ చేసినారు, థ్యాంక్ యూ మేడం. ఇంక ఇక్కడికి వచ్చినాక నేను దేవుని పట్లనైతే చాలా ఎదిగినాను. అసలు ఇంటి దగ్గర ఉంటే బైబిల్ చదువుకునేదాన్ని అస్సలు కాదు, ప్రేయర్ కూడా అస్సలు చేసుకోకపోతుండే. ఇక్కడికి వచ్చినాక డేకి 3 times 2 times అన్నా ప్రేయర్ చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. నేను ఫస్ట్ హాస్టల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంతకుముందు ఓఎంలో వాళ్ళు అన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా చదువుకోవడానికి అంటున్నప్పుడు నేను చేయలేపలేదు. ఎందుకు చదువుకోవాలని లేదా అని ప్రవీణ్ సార్ అని ఒక ఆయన ఉంటే ఆ సార్ ఇట్లా నాకు మోటివేషన్ చేసిండు అనమాట. వెళ్ళు స్వప్న అక్కడ చదువుకో బాగుంటుంది అది అట్లానే చెప్పడం వల్ల మేము ఇక్కడ జాయిన్ అయినాం. ఫస్ట్ విజయాలు వచ్చింది మాకు సీటు, అక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ నుంచి చూస్తుంటే ఎందుకో భయం వేసింది ఫస్ట్, అయ్యో హాస్టల్ ఇట్లుంది ఏంది అని. కానీ లోపలికి వచ్చినాక చూస్తే అడ్మిషన్ అప్పుడు నాకు అంతే గట్టిగా మాట్లాడలేకపోయేదాన్ని. నేను అప్పుడు ఇక నా పేరు చెప్పమన్నారు ప్రిన్సిపల్ మేడం, పేరు చెప్పమన్నప్పుడు మెల్లగా చెప్పాను, ఏంది నవిత ఇట్లా చెప్తున్నావు, నువ్వు పేషెంట్తో ఎలా మాట్లాడతావు అని మేడం అప్పుడు చెప్పినప్పటి నుంచి నేను ఇక మంచిగానే మేడంకి రెస్పాన్స్ అవ్వడం అట్లా జరిగింది. నేను ఇక్కడికి వచ్చినాక ఎవరితో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎలా ఉండాలి, పెద్దవారితో ఎలా ఉండాలని నేర్చుకున్నాను. నేనంటే పెద్ద మేడం అయితే నాకు చాలా భయం, అసలు పెద్ద మేడం మాట్లాడుతుంటేనే చాలా భయం వేసేది. కానీ నేను ఇప్పుడు పెద్ద మేడంతో కూడా మాట్లాడగలుగుతున్నా. నేను స్టడీ విషయంలో అయితే నాకు అసలు ఇంగ్లీష్ అంటేనే రాకపోయేది. నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే, ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్. ఫస్ట్ నాకు నైటింగల్ ప్లేస్ చెప్పమన్నప్పుడు నేర్చుకో అన్నప్పుడు చాలా ఏడ్చాను. అంటే నేను అది తెలుగులో ట్రాన్స్లేట్ రాసుకొని మరీ చదువుకొని నేర్చుకున్నాను. దాన్ని అయితే చాలా ఏడ్చాను. నేను అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను అలవేలు అయితే చాలా సపరేట్ వెళ్ళి ఏడ్చేది, మేము వెళ్ళిపోతాం ఇంకా మేము చదవగలుగుతామో లేదో అని. కానీ నేను అది నేర్చుకోగలిగాను. అప్పుడు మేడం వాళ్ళు మేము తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎందుకు అట్లా ఏడుస్తారు అని ప్రిన్సిపల్ మేడం క్యాబిన్కి పిలిచి మాట్లాడినప్పుడు నాకు అప్పుడు కొంచెం ఇక చదువుకోవాలన్న ఆసక్తి పుట్టింది. నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతా అనుకున్నాను నిజానికి, కానీ ఫస్ట్ ఇయర్ పాస్ అయినా, సెకండ్ ఇయర్ కూడా పాస్ అయినా, థర్డ్ ఇయర్ కూడా పాస్ అవుతానని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు అంత నేర్పించారు, నేర్చుకోగలిగాను కూడా. నేను ఓన్గా కూడా రాయగలుగుతున్నా ఇప్పుడు ఇంగ్లీష్లో. దాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజానికంటే నా వల్ల నేను ఎప్పుడు క్యాబిన్లో నిలబడొద్దు, ఈ 3 years నన్ను మేడం నమ్ముతుంది అని అనుకున్నా, కానీ చిన్న మిస్టేక్ వల్ల నిలబడాల్సి వచ్చింది. సారీ మేడం, నిజంగానే సారీ మీ అందరికీ, నా వల్ల మిస్టేక్ అయింది. ఇంకా దేవుళ్ళు అంటే నేను హిందూస్ని, అసలు నిజానికి ఎప్పుడు పూజలు చేయాలి, ఎప్పుడు గంధం బొట్టు పెట్టుకోవాలి ఇలాంటి ఆలోచన ఉండేది నాకు ఇంతకుముందు. కాకపోతే అంజలి మేడం నన్ను ఇక్కడికి వచ్చినాక ఇట్లుండాలి అట్లుండాలి, ఇట్లా చదవాలి, బైబుల్ అంటే ఎట్లా చదవాలని నేర్పించారు. దాన్ని బట్టి నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి వచ్చినాక చాలా నేర్చుకున్నా. నాకు వంట అంటే నా ఫ్యామిలీ వరకే చేయడానికి వచ్చు, కానీ ఇక్కడ నేను అందరికీ చేయగలిగాను. అది ఎట్లా చేసినా కూడా మీరు తిన్నారు. ఐఎమ్ సో సారీ, థ్యాంక్ యూ కూడా నిజానికి. కానీ ఇక్కడ నాకు వంటలు కూడా నేర్చుకోవడం అలవాటు అయింది. అంటే ఎట్లా తగ్గించుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒకరు మిస్టేక్ చేసినప్పుడు కూడా సరి చేసి ఇట్లా నువ్వు చెప్పు గద్దించకుండానే నేను నేర్చుకున్నా. నేను నిజంగా చాలా తగ్గించుకొని మాట్లాడతా. ఎప్పుడొక్కసారి కోపం వస్తుంది కానీ దాన్ని ఉంచుకొని, నేను ఎవరైనా తిట్టినా కూడా నేను తగ్గించుకొని మాట్లాడాలన్న ఆలోచన నాలో వచ్చింది. దాన్ని బట్టి మీ అందరికీ థ్యాంక్ యూ, చాలా నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ మేడం అండ్ సార్స్. నాది చిన్న పల్లెటూరు, అయితే విలేజ్ నుంచి నాకేం తెలీదు. నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ రాగానే నేను ఓఎంలో ఉన్న, ఇక్కడికి రాగానే చూసి ఇదేంటి హాస్టల్లో ఇలా ఉంది, అసలు నేను ఉంటానా అంటే అప్పుడు నాకు కొంచెం బాగా
యాటిట్యూడ్ పొగ అట్లా ఉండేది. అంటే నన్ను నేను తగ్గించుకోకపోయేది అట్లుండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్మిషన్ అయినాక నేను చాలా ఏడ్చాను. అంటే ప్రిన్సిపల్ మేడం మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, నాకేమో ఇంగ్లీష్ అదేం అర్థం అవ్వట్లేదు. పక్కన మా సారే తెలుగులో నాకు చెప్తున్నారు, నేను మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, నేను రాను అది ఇది అని సార్కి చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ నేను మంచిగా కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను, మంచిగా చదువుకున్నాను. మేడం వాళ్ళు మా కోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంగ్లీష్లో అండ్ తెలుగులో. అందుని బట్టి మేడంకి థ్యాంక్ యూ. ఇంకా మా బ్యాచ్లో అయితే మేము చాలా చిల్లర, అసలు ఎట్లా అంటే మేడం వాళ్ళకి విసుకొచ్చేటంత వరకు తెచ్చుకున్నాము. ఆయన మేడం వాళ్ళు మమ్మల్ని ఎంతగానో భరించారు, అందుని బట్టి మేడంకి థ్యాంక్ యూ. ఇంకా చాలా మిస్ అవుతాం చర్చ్ మేడమ్స్ సార్ మాకు చాలా నేర్పించారు, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మా బిహేవియర్ మేము చాలా చేంజ్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చి. ఇంకా మేము స్టడీలో చాలా వీక్, మా బ్యాచ్లో చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చారు, అందరం చాలా ఇంప్రూవ్ అయ్యాము, అందుని బట్టి మేడమ్స్కి థ్యాంక్ యూ. ఇంకా విక్టోరియా మేడం అయితే మాకు థర్డ్ ఇయర్లో చాలా, ఇంకా మా మమ్మీ ఇంకా అంతే, మా తల్లి అంత బాగా మమ్మల్ని మోటివేట్ చేశారు, మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అందరిని మేము మిస్ అవుతాం. ఇంకా ఇది మాకు ఒక ఫ్యామిలీ, అంటే మాకు ఒక లైఫ్ని ఇచ్చింది, లైఫ్లో ఎలా ఉండాలి ఏంటనేది మాకు నేర్పించారు. ఇప్పుడు ఇంతమందిని వదిలేసి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంది, కానీ ఫ్యూచర్ లైఫ్ సెటిల్ అవ్వాలి, దానికోసం వెళ్ళాలి కాబట్టి తప్పదు. మా అందరి కోసం ప్రేయర్ చేయండి. మేడమ్స్ అందరినీ మిస్ అవుతున్నాం. 2 ఇయర్స్ అయితే అందరం పాస్ అయ్యాం, థర్డ్ ఇయర్లో కూడా పాస్ అవ్వడానికి మీ అందరూ ప్రేయర్ చేయండి. మమ్మల్ని ఇంతగానో మోటివేట్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు మేడమ్స్ అండ్ సార్. నేను ఇక్కడికి వచ్చానంటే కేవలం మా పెద్దమ్మనే, తను లేకపోతే అసలు నేను ఇక్కడ రాకపోతుండే. మా మమ్మీ ఎప్పుడో నాకు పెళ్ళి చేసేస్తుండే. అసలు మా ఎస్టీలో దాంట్లో ఎట్లా అంటే 10th అయిపోతే చాలు పెళ్ళి చేపిస్తారు అసలుకి. కానీ నన్ను మోటివేట్ చేస్తూ నాకు సక్సెస్ ఇక్కడ వరకు నడిపించిందంటే మా పెద్దమ్మనే. ధైర్యంగా నేను చేసే ప్రతి ఒక్క పనిలో నాకు తోడుంటుందంటే మా పెద్దమ్మనే. మళ్ళీ నేను చదివే దాంట్లో ప్రతి దాంట్లో మేడం వాళ్ళు చాలా హెల్ప్ చేసిరు, దాన్ని బట్టి మేడం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఇంకా విక్టోరియా మేడం అంటే అసలు ఒక తల్లి కన్నా ఎక్కువ మాకు, అసలు ఆ తల్లి ప్లేస్ కన్నా ఎక్కువనే అసలుకి. ఆమె మాకు అంత మోటివేట్ చేస్తుండే, అంత చదివిపిస్తుండే, మంచిగా చూసుకుంటుండే. అసలు ఇప్పుడు మేడంని వదిలేసి ఇప్పుడు మేము వెళ్తున్నాం, చాలా బాధ అనిపిస్తుంది అసలుకి. ఇంకా దేవుళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, ఎట్లా ఎదగాలి. నాకు చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేదాన్ని, అన్నిటికీ వెళ్ళేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి బాప్తిసం తీసుకోవాలి, దేవుళ్ళో నడవాలి, ఇట్లా మా పెద్దమ్మ వాళ్ళు అందరూ అట్లనే ఉంటుండే, నేను కూడా అట్లనే నడవాలని నాకు కూడా చాలా ఆశ ఉంటుండే. కానీ అయినా మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోలేరు. నేను ధైర్యం వీడికి వచ్చిన తర్వాత వాక్యం విని ప్రతిదీ ధైర్యం చేసుకొని మా పేరెంట్స్కి కూడా నేను చెప్పినా కూడా వాళ్ళు నన్ను కొట్టిరు. అంతే చేసిన తర్వాత కూడా నేను ఒకటే పెద్ద డైరెక్టర్ సార్కి ఒకటే అడిగిన, సార్ నన్ను కొట్టినా ఏం చేసినా ఈ ప్లేస్కి వచ్చి నేను బాప్తిసం తీసుకుంటా మీ చేత్తోనే అని నేను పెద్ద సార్ని కూడా నేను అడిగినప్పుడు, పెద్ద సార్ నువ్వు ఏ క్షణంలో వచ్చినా కూడా నేను పక్క నీకు బాప్తిసం ఇస్తాను అని పెద్ద సార్ ఒక తండ్రి కన్నా ఎక్కువ నాకు పెద్ద సార్ నాకు గైడ్ చేస్తుండే. పెద్ద మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తుండే. అసలు ఇప్పుడు లేరు వాళ్ళు, చాలా బాధ అనిపిస్తుంది అసలుకి. మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా మా వల్ల మేము ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని బట్టి కూడా మేడం మీరు క్షమించండి మేడం, మేము చాలా అసలు ఫుల్ అల్లరి చేస్తుండే అసలుకి. ఎంత అంటే అసలుకి మేడం వాళ్ళకి కోపం వచ్చి అంత అల్లరి చేస్తుండే. అయినా కూడా మేడం వాళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా మాకు ప్రేమతోనే ప్రతిదీ మాకు గైడ్ చేస్తూ వచ్చారు. ప్రిన్సిపల్ మేడం అయినా విక్టోరియా మేడం అయినా ప్రతిదీ, దాన్ని బట్టి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నా. మళ్ళీ వార్డెన్ మేడం అయితే మాకు ఎంతగానో అసలుకి ఒక అమ్మ కన్నా ఎక్కువ, చాలా అసలుకి మంచిగా చెప్పేది. అసలు ప్రతిదీ వాక్యమైనా ఏదైనా ప్రతిదీ ఇట్లా ప్రేయర్ ఎలా చేసుకోవాలి ప్రతిదీ మేడం చాలా గైడ్ చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ప్రతిదీ మేము మిస్ అవుతాం అసలుకి. దాన్ని కూడా బట్టి మేడంకి నేను వందనాలు చెల్లించుకుంటున్నా. మళ్ళీ సునీత మేడం, మళ్ళీ శాలిని మేడం, మౌనిక మేడం చాలా అసలుకి చాలా సపోర్ట్ చేసేటోళ్ళు. అసలు చదువులో ఏదైనా మాకు అర్థం కాకపోతే మేడం వాళ్ళ దగ్గరికి వెళ్తే మేడం వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు. మేడం వాళ్ళని కూడా మేము చాలా మిస్ అవుతున్నాం అసలుకి. థ్యాంక్ యూ.
Thank you, sisters, for your valuable of sharing your experiences. Thank you so much. I kindly welcome Dr. Crystal Madam and Samuel sir for this ceremony. Give them a big round of applause. Dear sisters, we convey the best of our wishes to you on this day. May you smile, glorify, and reach greater heights each day. Now I requesting Pastor Vinay sir to come forward for closing prayer. థ్యాంక్ యూ. అందరము లేచి నిలబడదాము. లేచి నిలబడి ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాము. అండ్ ఇఫ్ ఐఎమ్ రైట్, వీ హ్యావ్ అనదర్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ద లంచ్, సో వీ విల్ గెట్ రెడీ ఫర్ దాట్ ఆల్సో. సో టు ది అవుట్ గోయింగ్ బ్యాచ్, గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్త. మనం ఒక దారిన పోతున్నాం అనుకో, అది కొత్త దారి అనుకో, మనకు దారి తెలియదు అనుకో, మన చేతిలో గూగుల్ మ్యాప్స్ లేదనుకో, ఏం చేస్తాము? ఒక దారికి వెళ్ళాలి, మనకు గూగుల్ మ్యాప్స్ లేదు, ఏం చేస్తాము? ఎవరిదైనా? ఎస్. సో ఆల్వేస్ రిమెంబర్, ఇట్స్ నెవర్ టూ బ్యాడ్ టు ఆస్క్. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సంవత్సరం క్రితం అనుకుంటున్నాను, మా క్రిస్టినా వాళ్ళ హాస్పిటల్లో ఒక చిన్న ఇష్యూ అయింది. తెలియక ఒక నర్స్ అంట బెటడిన్కి బదులు స్పిరిట్ ఇచ్చిందంట. బెటడిన్ గార్గిల్కి బదులు మనోడు స్పిరిట్తోనే గార్గిల్ చేసుకున్నాడట. ఓకేనా? సో అట్లాంటి మిస్టేక్స్, పొరపాటు డాక్టర్లు చేయరమ్మా. ఎక్కడ జరుగుతాయి? పాపం నేను ఆ నర్స్ని బ్లేమ్ చేయట్లేదు, ఆమె తెలియక మేబీ. ఓకేనా? ఇప్పుడు చాలామంది మీరు అన్నారు, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు, మీకు ఇంగ్లీష్ కష్టమై ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా కూడా, ఏ విషయంలో అయినా కూడా, నాకు మొత్తం తెలుసు, నాకు మొత్తం వచ్చు అనే మనిషి ఎవరు ఈ లోకంలో ఉండరు. ఏ టీచర్కి కూడా 100% తెలియదు, ఏ స్టూడెంట్కి కూడా 100% తెలియదు. సో వెన్ యూ డోంట్ నో సంథింగ్, ప్లీజ్ ఆస్క్. డెఫినెట్లీ మీ గురువులు, మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో, ఎవరి దగ్గర అయితే చదువుకుంటున్నారో, వాళ్ళు తప్పకుండా చెప్తారు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నా రాజా, ఈ యొక్క ప్రత్యేకమైన రోజు క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్లో మరొక ఘటాన్ని ముగించుకొని దేవా, మరి బయటికి వెళ్ళబోచున్న ఈ బ్యాచ్ని మేము ప్రత్యేకముగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. దేవా, మరి కొన్ని సాక్ష్యాలు, వారి యొక్క మెమరీస్ మేము ఇప్పుడు విన్నాము. అవునా తండ్రి, వచ్చినప్పుడు వారు ఎంత భయంతో వచ్చారో, వెళ్ళేటప్పుడు ధైర్యంతోనూ ప్రేమతోనూ బయటికి వెళ్తున్నారు. దేవా, ఇది మా జీవితాలకు కూడా, మా ఆధ్యాత్మిక జీవితాలకు కూడా ఒక నిదర్శనమని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, మరి ఇది పర్మనెంట్ కాదు, ఎవరు ఇక్కడ పర్మనెంట్గా ఉండరు. మేము బయటికి వెళ్ళాలి, వెళ్ళి లోకాన్ని ఫేస్ చేయాలి. కాబట్టి నా తండ్రి, ఈ బిడ్డలు వారు జాబ్ చేస్తుండగా, లేకపోతే పై చదువులు చదువుతుండగా, ఎవరెవరైతే ఏమేమైతే తలుస్తున్నారో వారి మార్గములను మీరు సరళం చేసి, వారి ప్రతి అడుగులో నీవు కృప చూపించమని, మరి ముఖ్యంగా నీ చిత్తంలో ఉన్నట్లయితే ఇంకా మారుమనసు పొందని వాళ్ళు నీ రక్షణ పాత్రను ఎన్నుకొనుటకు సహాయం దయచేయమని కోరుచు, ఇది నా ఆశీర్వాదమని మాపై కుమరించమని, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించమని కోరుచు, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మేము మమ్మల్ని శోధనలో తెక దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము ఇక్కడ కూడి వచ్చిన మనకందరికీ, మరి ముఖ్యంగా కోర్స్ని కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళబోతున్న బ్యాచ్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై ఉండునుగాక.
Amen. Amen. Thank you very much. God bless you all. We'll disperse for lunch, I think. Yes, thank you.